అందరికీ హలో. పొద్దున్నే ఇలా ఒక స్టవ్ మీద అయితే రైస్ పెట్టుకున్నాం, ఇంకో స్టవ్ మీద పాలు అయితే కాఫీకి కాస్తున్నాను. పాలు కాడిని ఇక పాలు దించేసి అదే స్టవ్ మీద బాండీ అయితే పెట్టుకున్నానండి. ముందుగా అయితే నేను చట్నీకి పల్లీలు వేపుకుంటాను. కొద్ది పల్లీలు, అందుట్లోనే ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. కారానికి సరిపోయినన్ని పచ్చిమిరకాయలు కూడా వేసి పల్లీలు పచ్చిమిరకాయలు అయితే లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నాను. పల్లీలు వేగిపోయినాయి కాబట్టి ఇప్పుడు వాటిని తీసేసి కర్రీ కోసం ఇంకో బాండీ పెట్టుకున్నాను. కర్రీ ఆయిల్ 2 గరిటెలు అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఒక ఉల్లిపాయ, ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, రైస్ అయిపోయేలోపు నాకు కర్రీ కూడా అయిపోయిద్ది. రైస్ అయితే చిన్న బర్నాల మీద పెట్టాను కాబట్టి కర్రీ పెద్ద బర్నాలు పెట్టా. అందుట్లో సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్, మా పిల్లలు లేసేలోపు అయితే నాకు వంట అయిపోవాలి. క్యారెట్ అయితే వేగింది. ఇందులో బంగాళదుంపలు కట్ చేసి పెట్టుకున్నవి వేసి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంపలు కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంప అయితే ఫ్రై అయిపోయింది. ఇందులో నేను కట్ చేసి కడిగి పెట్టుకున్న మెంతికూర అయితే వేస్తున్నాను. ఈ కర్రీ అయితే లంచ్ బాక్స్లోకి రెడీ చేస్తున్నాను. రైస్ అయిపోయిన స్టవ్ మీదే పాలు కూడా పెట్టి కాస్తున్నాను. మెంతికూర వేసి లో ఫ్లేమ్లో పెట్టి మెంతికూర బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి.
మూత పెట్టి మగ్గించుకోవాలి ఆకుకూర కొద్దిగా దగ్గర పడేదాకా. ఆకుకూర అయితే ఫ్రై అయిపోయింది మొత్తం. ఇప్పుడు టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకొని ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో కారం తగినంత, పసుపు 1/2 స్పూను వేసి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం కలిసేదాకా 1 నిమిషం అయితే ఫ్రై చేసుకోవాలి. కర్రీ అయితే అయిపోయింది. కర్రీని పక్కకు తీసేసుకుని మా పిల్లలు రెడీ అయ్యేలోపు అయితే ఇడ్లీ అయితే వండేస్తున్నాను. ఇడ్లీ పొయ్యి మీద పెట్టి ఇడ్లీ ఉడికించుకుంటున్నాను.